అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా గత వారం రోజుల నుంచి అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే సుమారు 8 రోజులు ఫుల్ హీట్ ఉంది. అంత అంబటి 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 అంబటికి బెయిల్ వస్తుంది అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన ఆ కేసులో 14 రోజులు రిమాండ్. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి బిగ్ రిలీఫ్. ఇది గత 2-3 గంటల క్రితం పెద్ద ఎత్తున వచ్చిన ప్రచారమే కాదు, నిజం కూడా. ఇది ఆ తిట్టిన దాంట్లో 8 రోజులకే ఆయనకి బెయిల్ ఇచ్చేశారు. ఇక అంబటి గారు విడుదలైపోతారు అనుకున్నారు. నిన్న జరిగిందండి ఇదంతా కూడా. నిన్న మాట్లాడుకున్న మాటలు ఏంటంటే అంబటి గారికి రేపు బెయిల్ వచ్చేస్తున్నది. శనివారం ఆదివారం కాబట్టి అవ్వలేదు, సోమవారం నాడు బెయిల్ వచ్చేస్తుంది ఈరోజు ఆయనకి అని. అనూహ్యంగా ఈరోజు అంబటి గారిని పీటీ వారెంట్ తీసుకుని పట్టాభిపురం పోలీస్ స్టేషన్కి పెట్టుకెళ్ళారండి. పట్టాపురం పోలీసులు గతంలో కేసు ఏంటి? ఆ కేసు పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ ఇచ్చి ఆయన్ని తీసుకెళ్లారు, కోర్టుకి తీసుకెళ్లారు. కోర్టు 14 రోజులు రిమాండ్ వేసింది. అంటే చూడండి ఇవి ఎలా ఉంటుందంటే, సరే అంతా అయిపోయింది ఇంకేం ఉందలే అనుకునే టైంకి మళ్ళీ ఇంకో 14 రోజులు పడిపోయింది. ఇలా వచ్చింది అలా పోయింది. విధి కొన్నిసార్లు ఎంత ఇబ్బంది పెట్టేస్తుందో మనుషులను అన్నదానికి ఇది ఒక నిదర్శనం. సరే దానికి బెయిల్ రాపోయింది అనుకోండి, అదొక విషయం. సరే బెయిల్ రాలేదు కదా, సరే ఇంకోటి వేసుకుంటారండి. అది బెయిల్ వచ్చేసి ఈయన బయటకు వచ్చేస్తారా అనుకున్న టైంలోని ఇంకోటి వారెంట్ పడ్డం, రిమాండ్ మళ్ళీ 14 రోజులు. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు గారి మీద 36 కేసులు ఉన్నాయని ఇప్పుడు వరకు వస్తున్న రికార్డ్స్, ఇప్పుడు వరకు వస్తున్న దీనికి సంబంధించి కేసుల వివరాలన్నీ కూడా వచ్చినాయి 36. కానీ ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, 40 అంటారు, 50 అంటారు. ఎక్కడి నుంచి ఏ కేసు వచ్చి పడుతుందో తెలియదు కదా, ఎవరి మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో తెలియదు కదా. ఇప్పుడు రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, దొరకనంతసేపే దొరికిన తర్వాత దొరివే అన్న చందంగా ఉంటుంది. ఎందుకంటే పాపం ఆయనే చెప్పాడు, 3rd డిగ్రీ ఇలా కాళ్ళు చీల్చారు 2 కానీ, అదే పంగ చీల్చారు అంటారు, లేకపోతే కాళ్ళు చీల్చారు, పోను ఏ భాష అయితే ఏంటి, అలా 2 కాళ్ళు చాపారు, 2 సార్లు నన్ను ఇబ్బంది పెట్టారు, నా మీద 3rd డిగ్రీ జరిగిందని ఆయనే అన్నారు అంబటి రాంబాబు గారు. సో ఆయనకి ఇంక పోలీసుల మీద చిర్రెత్తిపోతుంది. కొన్ని విజువల్స్ కూడా ఇందాక పోలీసు మీద కూడా ఆయన చాలా చిరాకు పడుతున్నాడు. పోలీసు ఏదో టచ్ అయితే ఇలా 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 అంటున్నాడు. అంటే దాని మీద అదొక రకమైన ద్వేషాన్ని పెంచుకున్నట్టున్నారు ఆయన. ఎందుకంటే ఆయనకి సెల్యూట్లు కొట్టిన వాళ్ళే ఈరోజు ఆయన్ని లాక్కెళ్ళడమో ఈడ్చుకెళ్ళడమో ఈ రకంగా చేశారనుకోండి, ఎవరికైనా పెయిన్ ఉంటుంది. హంసలా బతికిన వాళ్ళు కాకిలా బతకమంటే ఎక్కడ బతుకుతారు? చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇది కూడా అదే పరిస్థితి ఈయనకి కూడా. సరే ఇప్పుడు ఏం జరగబోతుంది అంబటి గారి విషయంలోని? ఇలా బెయిల్ రావడం ఏంటి, అలా ఇంకో పీటీ వారెంట్ పడడం ఏంటి, అలా రిమాండ్కి వెళ్ళిపోవడం ఏంటి? మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ లేదా? మరి 36 కేసుల్లోనే ఇలా అయితే ఆయన 100 రోజులు జైల్లో ఉండాలంటారు. మరొక వైపు వాళ్ళ పిల్లలు వాళ్ళు వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు, కాపు సంఘాలన్నీ కూడా ఆయన వైపుకి వెళ్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బాధాకరమైన అంశం, ఆయనకు ఆ రోజు పరిస్థితి కూడా బాగాలేదు. సరే ఇప్పుడైతే యాక్టివ్గానే నడుస్తున్నారు, కానీ ఆయనకి ఏదో బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. లాస్ట్లో కూడా నేను చెప్పాను, లాస్ట్ ఒక వీడియో నా అనాలిసిస్లో కూడా ఆయనకి ఏదో ఒక పరికరం పెడుతున్నారు, దాని నుంచే ఆయన ఊపిరి తీసుకుంటుంటారట. అది కానీ మిస్ అయింది అంటే ఒక్కొక్కసారి ప్రాణానికే ప్రమాదం అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇమీడియట్గానండి ఆయనకి బాగలేదు అంటే ఇమీడియట్గా పోలీసులు రెస్పాండ్ అయ్యారు, జైలు అధికారులు రెస్పాండ్ అయ్యారు, కోర్టు రెస్పాండ్ అయింది. ఆయనకి అది చూడండి అంటున్నారు. అదిగో చూడండి వాళ్ళ పాప వచ్చినట్టున్నది, ఈరోజు నాన్నగారు వస్తున్నారని పట్టాపురం వెళ్ళినట్టున్నారు. ఆ పెయిన్ వేర్లేండి. ఇంట్లో కళ్ళ ముందు ప్రతిరోజు అలాగా సరదాగా మాట్లాడుకుంటా, కలిసి భోజనాలు చేస్తా, ఏవో గత స్మృతులను ఎవరు వేసుకుంటా, కుటుంబంతో ఆహ్లాదకరంగా ఉండేవాళ్ళు ఒక్కసారిగా దూరం అయిపోతే ఆ పెయిన్ భరించరాంది. పైకి చెప్పుకోకపోయినా సరే మనసులో కుమిలిపోతుంటారు. అంబటి గారిది కూడా అదే పరిస్థితి కదా. ఆయన మొన్న అమెరికా వెళ్ళారు, వాళ్ళ పాప మ్యారేజ్ అన్నారు, అవన్నారు. అంత దాకా ఎందుకండి, మన సంక్రాంతికి ఆయన ఎంత చక్కగా డ్యాన్స్ చేశాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు. 2026 ఇంక తిరుగులేదు
అన్నంత జోష్లో ఆయన పవర్లో ఉన్నప్పుడు ఏ రకంగా డ్యాన్స్ చేశారు, దానికి మించి డ్యాన్స్ చేశారంటే అంబేద్కర్ ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసినట్టున్నది, ఇంకా నియోజకవర్గంలో తిరుగులేదేమో అని అనుకున్నారు. అది గడిచి నెల తిరక్క ముందే చూడండి పాపం మళ్ళీ ఆయనకి ఆ మాట ఎందుకు మరి ఆ బుద్ధి పుట్టిందో, ఆ టైంకి ఎందుకు వచ్చిందో, అది ఎక్కడికి దారి తీసిందో. కూటమి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది పేర్లు వినిపించే కానీ చాలామంది ఇంకా బయటే ఉన్నారు. అదేదో రెడ్ బుక్ అది ఇది అన్నారు కానీ సరే ఫ్లోలో 100 మాటలు 100 రకాలుగా అంటారు. సప్త సముద్రాలతో ఎక్కడో దాకున్నా వాళ్ళని మెడగొట్టుకు లాక్కు వచ్చేస్తాం, లేదా కాలర పట్టుకు లాక్కు వచ్చేస్తాము, వదలము అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ రేపు ఏమన్నా ఆయన పవర్లోకి వస్తే ఇల్లు లాక్కు వచ్చేస్తారండి? సప్త సముద్రాలు ఇల్లు దాటి వస్తారా? నిజంగా ఈ సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోతారా ఎవరన్నా అని కొన్ని మాటలు వస్తుంటాయి అంతే. కొన్ని టైంలో కొన్ని మాటలు ఆ రకంగా వస్తుంటాయి. అదేంటంటే గట్టిగా పట్టుకున్న వాళ్ళు బిగించేస్తారు. ఇప్పుడు అంబేద్కర్ని చూడండి, ఒకదాని మీద ఒకటి 36 కేసులు అంటే మాటల చిన్న అంశం కాదు కదా, చాలా పెద్ద విషయం. 36 కేసులు ఎదుర్కోవాలి అంటే ఒక మనిషి ఇలా పీటీ వారెంట్లు వేసుకుంటే వెళ్ళిపోతుంటే, ఏదైనా అంబేద్కర్కి చేతికి ఇలా వచ్చినట్టే వచ్చి జారిపోయిన పరిస్థితి, అది ఇంకా పెయిన్గా ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్లుగా రిమాండ్ కొనసాగింది అనుకోండి, సరే ఇంకా అలవాటు అయిపోయింది అని అనుకుంటారు. సరే అందులో బెయిల్ వచ్చిందిరా అని కబురంది లోపల ఇంకో రిమాండ్ పడిపోతే, సరే ఈ అంశంలో కాకుండా మళ్ళీ అవుతే, ఇది సామాజిక వర్గం డ్రైవ్ అవుతుంది. సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా అంబటి టైగర్ గారు, అంబటి లైన్ గారు ఇలాగని చెప్పి వాళ్ళు ఆయన మాత్రం బాగానే లేపుతున్నారు, ఆయనకి మంచి ఎక్స్పోజర్ ఇస్తున్నారు, ఆయన కోసం సంఘీభావాలు తెలుపుతున్నారు. రోజా గారు ఫీల్డ్ మీదకి వచ్చారు, రోజా గారు ఫుల్ పవర్ఫుల్గా అటాక్లుగా దిగారు, పేరు నాని గారు వచ్చారు, ఎవరి వంతు వాళ్ళు ఎవరి పాత్రలు పోషిస్తున్నారు అంబటి వారి విషయంలోనే. కానీ మరి ఈ కేసుల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రభుత్వం మనదైతే పర్వాలేదు, ప్రభుత్వం మనది కాదు కదా, కూటమి ప్రభుత్వం కొంచెం సీరియస్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నారు, లోకేష్ గారు సీరియస్గా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలకి వాళ్ళు ర్యాంకింగ్లు ఇచ్చుకుంటా ఈ రకంగా చేయాలి అంటే వైఎస్ఆర్సీపీలోని అరెస్టులు అవుతా టెన్షన్గా ఉంటున్నారన్నది చూడండి. అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు ఎంత వ్యత్యాసం కనిపిస్తుంటుందో, అంటే తలక్రిందులు అయిపోద్దన్నమాట. భట్ గారు విజువల్స్ చూడొచ్చు మన ఎక్స్క్లూజివ్గా, ఆయన ధైర్యంగానే ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఆ విజువల్స్ అవి చూస్తుంటుంది. ధైర్యంగా ఉంటున్నారు అంటే ఏముంటారు జైల్లో ధైర్యంగాని? ఉండవు కదా ఫెసిలిటీసు. అందులోని ఈయన మాజీ మంత్రి అంటే ఉండదు, అసలు ఉండదు, పెద్దగా ఏమీ ఇవ్వరు. ఎందుకంటే వంశీని వీళ్ళందరం కూడా చూసాం, వాళ్ళు కూడా పాపం చాలా ఇబ్బందులు పడ్డారు, వంశీ ఎలా అయిపోయారు అని. అంబటి రాంబాబు గారికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు అవి ఉన్నాయి కాబట్టి వాటి మీద కేర్ తీసుకోవాలి ఆయన. ఎందుకంటే మానసికంగా కుమిలిపోతారండి. ఇలాంటి వాటి దగ్గర ఏముంటుందంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే నలిగిపోతారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే వల్లభనేని వంశీయే. వల్లభనేని వంశీ అసలు ఎలా ఉండేవాడు? ఆయన హైటు అది గంభీరంగా ఉండేవాడు. అసలు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు చూసారా ఎలా అయిపోయాడు అని? అంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు, శారీరకంగా మానసికంగా చాలా 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 క్షీణించుకుపోతారు, కుచించుకుపోతారు. అదే జరిగింది ఆయనకి. ఎన్ని రోజులని ఉంటారు మరి? ఇంటి మీ భోజనాలు పంపిస్తున్నారో పంపించట్లేదో, ఆ పర్మిషన్లు ఇస్తారో ఎవ్వరో. ఈయన ఇంకా వారం రోజులే. వంశీ చూశారు కదా ఎన్ని రోజులు ఉండిపోయాడు ఆయన. సో చాలా కష్టంగానే ఉంటుంది. అంటే సరే ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు, కానీ అంబటి రాంబాబు గారికి ఇప్పట్లో మోక్షం లేనట్లే అని జరుగుతున్న ప్రచారం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఏంటి ఇప్పట్లో ఈయనకి మోక్షం లేదా అని. సరే జైల్లో ఆయన ఏమి ఇబ్బందులు పడుతున్నాడు? జైల్లో ఆయనకి మరి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఇంటి భోజనం ఏమైనా పంపిస్తున్నారా? ఆయన సరిగ్గా పడుకుంటున్నారా? ఈ ఫ్యాన్ లాంటివి అలాంటివి ఏమైనా ఉన్నాయా? వయసులో పెద్ద ఆయన కదా, కొద్దిగా దృఢంగానే ఉంటాడు ఆయన. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఉండాలి, కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. మరి దాన్ని చూసి ఇవ్వరు కదా. ఆరోగ్యం బాగోకపోతే ఫెసిలిటీస్ ఇస్తారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం గారికి ఇవ్వలేదు. ఆయన ఏదో మస్కిటో మ్యాటర్, నేను చాలాసార్లు ప్రస్తావించాను ఈ అంశాన్ని కూడా. కొడాలి నాని గారు ఏం డైలాగ్ వేసారండి? ఆయన ఏదో మస్కిటోది ఏదో అడిగితే, జైల్లో దోమలు కొట్టకపోతే రంభ మేనక వచ్చి నీతో సరసాలు ఆడతాయా లేకపోతే నేను కొడతాయా అనే భావంతో ఆయన మాట్లాడడం అన్నది ఎంత అసహ్యంగా ఉంటుంది ఒక మనిషిని. అంబేద్కర్ని కూడా దయచేసి ఎవరైనా మాట్లాడితే అలా మాట్లాడకండి. రోజులన్నీ ఒకలాగా ఉండవు. ఎవరో కావాలని తప్పులు చేయరు, ఎవరో కావాలని జైలుకి వెళ్ళాలనుకోరు, ఎవరో కావాలని జైల్లో ఉండాలనుకోరు, ఎవరో కావాలని కష్టాలు కొని తెచ్చుకోరు.
మన టైం బాగోకపోతే ఆటోమేటిక్గా కర్ర పామై కరుస్తుందట, సామెత ఉంది కదా, ఇప్పుడు అదే కలిసింది, అదే ఇబ్బంది. లేకపోతే ఆయన గుడికి వెళ్ళి వచ్చినట్టు గుడికి దండం పెట్టుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయేవాడు, అక్కడెందుకు ఆగాలి, వాళ్ళెవరో ఈయన తిట్టడం ఏంటి, ఈయన చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అటాక్ చేసి ఆ మాట అనడం ఏంటి, ఇప్పుడు అరెస్ట్ అవ్వడం ఏంటి, అరెస్ట్ అయ్యి బెయిల్ వస్తే మళ్ళీ పీటీ వారెంట్ ఏంటి, మళ్ళీ రిమాండ్ విధించడం ఏంటి, ఇంకా 34 కేసులు పెండింగ్ ఉండడం ఏంటి, అంటే విధిరాత కాదు కదా, విధేనా ఒక్కరోజు ఒక్క మాటతో తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి, విధానపరంగా మాట్లాడండి. ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలో లేని వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు పడిపోతారు. అది ఏ పార్టీ అయినా ఎవరైనా. ఆ సంస్కృతి నడుస్తున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంబేద్కర్ ఆరోగ్యం కాపాడుకోవాలి. మళ్ళీ ఇంకో 14 రోజులు రిమాండ్ పడింది, మరి తర్వాత ఇంకేం కేసులు పెడతారో, ఇంకెన్ని పీటీ వారెంట్లు వస్తాయో, మరి ఆయన పరిస్థితి ఏంటో, ఆరోగ్య పరిస్థితి ఏంటో, ఆయన ఫెసిలిటీస్ ఏంటో. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే రాజకీయ నాయకులందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వివాదాలకు వెళ్ళకండి, అనవసరమైన మాటలు మాట్లాడకండి, ప్రజల్లో తక్కువ చేసుకోకండి, మీ స్థాయిని పెంచుకోవడానికి చూడండి, తుంచుకోవడానికి చూడకండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. స్టే